ప్రైమరీ ఎవిడెన్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఒరిజినల్. సెకండరీ ఎవిడెన్స్ అంటే జిరాక్స్. సర్టిఫైడ్ కాపీసా జిరాక్స్ కాపీసా? ఓకేనా? ప్రైమరీ ఎవిడెన్స్ అంటే ఏ ఎవిడెన్స్? అది ఒరిజినల్ ఎవిడెన్స్. మెల్లగా సబ్జెక్ట్లోకి వస్తున్నారా? ఇండైరెక్ట్ ఎవిడెన్స్ అంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అండ్ హియర్సే ఎవిడెన్స్. బెస్ట్ ఎవిడెన్స్ రూల్ అంటే ఏం చెప్పానండి? ఓరల్ ఎవిడెన్స్ మస్ట్ బి డైరెక్ట్ అండ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ షుడ్ బి ప్రూవ్డ్ విత్ ది ప్రైమరీ ఎవిడెన్స్. అండ్ సెక్షన్ 91 ప్రకారం ట్రాన్సాక్షన్స్ which should be reduced into the writing, that primary evidence, the document itself should be produced before the court, nothing else. ఒకసారి మూడు విందాం. డైరెక్ట్ ఎవిడెన్స్ అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? an evidence which perceived by senses of human being. ఏంటండి? సెన్సెస్ అంటే మనిషికి జ్ఞానేంద్రియాలు ఉన్నాయా లేదా? ఏంటా సెన్సెస్ చెప్పండి? వాట్ ఆర్ ద పర్సీవింగ్ సెన్సెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్? బై సీయింగ్, బై స్మెల్లింగ్, బై హియరింగ్, బై టచింగ్, బై టేస్టింగ్. isn't it? ఈ ఐదు సెన్సెస్ ద్వారా ఒక ఎవిడెన్స్ని పర్సీవ్ చేసి ఈ అన్ని ఎవిడెన్స్ కూడా మళ్ళీ ఈ యొక్క బెస్ట్ ఎవిడెన్స్ రూల్లో పాస్ అవ్వాలి. ఈ 5 సెన్సెస్ ఏదైతే ద్వారా గ్రహించిన యొక్క సమాచారం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు కోర్టుకు వచ్చి చెప్పాలి. దట్ ఈస్ వాట్ ది ఓరల్ ఎవిడెన్స్ మస్ట్ బి డైరెక్ట్. అంటే సెక్షన్ 60 అంటే అర్థం ఏంటంటే, మీరు ఒక మర్డర్ జరుగుతుంది, చాలా జాగ్రత్త వినాలండి, చాలా జాగ్రత్త వినాలి. ఒక మర్డర్ జరుగుతుంది, మర్డర్ జరిగింది, మీరు మీ కళ్ళతో చూశారు, మీరు విట్నెసా కదా ఆ కేసుకి? జడ్జి గారికి ఫోన్ చేసి చెప్తారా, సార్ నేను చూసాను సార్ అని? జడ్జి గారి ముందు అపీర్ అయ్యి ఓత్ తీసుకొని చెప్తారా? ఓరల్ ఎవిడెన్స్ మస్ట్ బి డైరెక్ట్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఓరల్ ఎవిడెన్స్ మస్ట్ బి డైరెక్ట్ అంటే యూ షుడ్ అపియర్ బిఫోర్ ద కోర్ట్ అండ్ టేక్ ది ఓత్. అపాన్ ఓత్ యూ షుడ్ డెలివర్ దట్ స్టేట్మెంట్. ఎస్, ఐ సా దట్ మర్డర్ అండ్ హీ ఈస్ ద పర్సన్ హూ డిడ్ దట్ మర్డర్. గెటింగ్ మై పాయింట్? ఓరల్ ఎవిడెన్స్ మస్ట్ బి డైరెక్ట్ అని చెప్పని చూస్తారు సెక్షన్ 60 ప్రకారం. ఇట్ మస్ట్ బి డైరెక్ట్ అంటే అర్థం ఏంటో తెలుసా? జడ్జి గారు ఇంటి దగ్గర చెప్పడమో, జడ్జి గారికి ఫోన్ చేసి చెప్పడమో, జడ్జి గారికి కల రావడమో కాదు. జడ్జి గారి దగ్గరికి వచ్చి ఓపెన్ కోర్టులో స్టేట్మెంట్ ఇవ్వడం. పాయింట్ అర్థమైందా? ఓపెన్ కోర్టులో స్టేట్మెంట్ చెప్పడం.